ఇది గౌతమ్ సినిమానేనా ఇంతకీ? అసలు నేను పొద్దున సినిమా పోయే ముందు మా మా సాంగ్స్ విని, ట్రైలర్ చూసి, ట్రైలర్ కంటే నాకు టీజర్ ఇష్టం కంటే అవన్నీ చూసి, ఇంత హైప్ ఎక్కించుకొని, రివ్యూలు చూసి, మా ఫ్రెండ్స్ కాల్ చేసి, ఇంత వేసిపోతే సినిమా అసలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. ఇంకా ఇంత కష్టపడి పోయినాం కాబట్టి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అన్ని మాట్లాడదాం డీటెయిల్గా. ఫస్ట్ అందరూ యాక్టింగ్ సూపర్, అది ఇది ప్రీవియస్ సిరీస్లో ఓసి ఉన్నది ఓ అంటారు. ఫస్ట్ అది యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఫేసే ఎక్కువసేపు ఉంది. దానికి నాకు అర్థం కాదు, అంటే మేము సింక్లో లేమని. ఇప్పుడు మేము చాలామంది ఫ్రెండ్స్ వెళ్ళాం, 5 మెంబర్స్ వెళ్ళాం, ఎవరికి నచ్చలేదు, అందరు ఇట్లా తల పట్టుకునే ఉన్నారు. నాకు అర్థం కాలేదు మరి సింక్ మేములో లేమో వాళ్ళేరా. అదొకటి. విలన్ గడ యాక్టింగ్ బాగుంది యాక్చువల్లీ. ఆ ఆడియో లాంచ్లో వైరల్ అయింది కదా స్పీచ్ ఇచ్చి, అతని యాక్టింగ్ బాగుంది. అసలు వాణ్ణిను సత్యదేవ్ ఇద్దరు మొత్తం కావాలంటే మొత్తం చూడొచ్చు తప్ప మన సింగిల్ ఎక్స్ప్రెషన్ నేను చూడలేకపోయినా. ఇంకోటి ఏంటంటే ఆ క్లైమాక్స్ ఒకటి రష్ సడన్గా జయ్యర్ లేస్తుంది, ఒక బీజం పెడతాడు, అయిపోయింది. తర్వాత దాని నుంచి అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎట్లా అయిందిరా ఏందో ఏం తెలియదు, అంత డిస్కనెక్ట్ ఉండి లాస్ట్కి ఫినిష్ అయిపోద్ది. మళ్ళీ దీనికి ఏదో పార్ట్ 2 లాగా లీడ్ ఒకటి, దీనికి కూడా పార్ట్ 2 అంటే నేను సినిమా చూడడం మానేస్తాను ఫస్ట్. తర్వాత నేను రాసా పెద్ద లిస్టే ఉంది, ఇది ఫ్రస్ట్రేషన్ తీసుకోవాలి. ఇంకోటి బీజం అనుకున్నాం, టీజర్ బీజం సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఆ సాంగ్ హృదయం లోపల సాంగ్ లేదు, అది పెట్టడానికి కూడా లేదు, ఫస్ట్ హీరోయిన్ రోలే లేదు. సో ఆ హీరోయిన్ సాంగ్ పెడితే తిట్టుకుంటారు కాబట్టి పెట్టలేదు అనుకుందాం. తర్వాత వచ్చి బీజం హైప్ సీన్ కూడా ఎక్కువ లేవు అసలు. ఫస్ట్ చెప్పాలంటే టీజర్ చూసి అదేమో సెటప్ ఉంది, అదేదో క్రౌన్ ఉంది, అదేదో సమ్ ఏదో పెద్ద సెటప్ ఉంది అనుకుంటాం కానీ అసలు ఏమీ లేదు. అది ఆ సెటప్ ఏంటంటే చూస్తే మీకు హెడేక్ వస్తుంది ఫస్ట్. ఆ బీజం అన్నది మా టీజర్లో ఉన్న బీజం అంతా దీంట్లో లేదు. ఏదో 2-3 సీన్లు హేలా హే అదొక్కటి తప్ప, అది కూడా తక్కువే ఉంది. ఆ క్రెడిట్స్ పడేటప్పుడు ఉంటుంది బీజం అంతే, ఇంకా దాని తర్వాత అసలు లేదు. థియేటర్ మొత్తం డెడ్ స్లీప్. నేను వెళ్ళింది మంచి మాస్ థియేటర్, మళ్ళీ 1200 కెపాసిటీ ఆ థియేటర్, హైదరాబాద్లో కూకట్పల్లి ఏరియా. కానీ ఒక్క ఏంది టైటిల్స్ అప్పుడు ఆ బీజం ఫస్ట్ ఏంది వెనక షూను ఫస్ట్ క్రెడిట్స్ పడతాయి కదా అవి తప్ప అసలు అందరు డెడ్ స్లీప్. అదొకటి. హీరోయిన్ ఉండదు. మళ్ళీ నాకు అర్థం కాదు, వాడు అసలు ఆడు సినిమాలో కొన్ని చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. వాడు ఒకడు వెళ్ళగలుగుతాడు, వాడు వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. ఈయనే ఉంటా అంటారు. వాడు అందరిని అక్కడ తీసుకెళ్తే అందరు సేఫే కదా, ఆడికి తీసుకెళ్ళాడు, నేను ఈయనే ఉంటా అంటారు. ఇదేమో వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏం మాట్లాడరు. లాస్ట్ ఏమనంటే పార్ట్ 2 అందులో మాట్లాడదాం అంటారు. నేను ఇప్పుడు ఈయనే ఉంటా అని చచ్చిపోయిండు. ఇంకా అదంతా మాట్లాడితే స్పాయిలర్స్ అయిపోతుంది. ఇంకేం చెప్పాలి, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్గా ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది సినిమా. ఒకటి ఇది గౌతమ్ ఆ సినిమా అయితే అస్సలు కాదు. ఆ జైలు వెళ్ళే ముందు వరకు సీన్ మంచిగా ఉండి, దాని తర్వాత నేను హాలే పోతున్నా, వేరే వాళ్ళు వచ్చి తీసినట్టు తీసారు. ఫస్ట్ మనకి జెర్సీలో సీన్ ఎట్లా ఎంత మంచిగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ సీన్ అర్జున్కి సారాకి అసలు ఆ డ్రామా ఎట్లుంటుంది. దీంట్లో ఒక్క సీన్ కాదు, కనీసం 1% కూడా లేదు అసలు. నేను రికమెండ్ చేయ అసలు బాగాలేదు సినిమా.